అసలు పిచ్చిదొచ్చి హోమం ఎందుకు పాడు చేసింది? ఇంకో నిమిషం ఉంటే పూర్తయిపోతుందనుకున్న ఆ పూజని ఆపేయాలని ఎందుకు ప్రయత్నించింది? అసలు అసలు దానికి ఏం అవసరం? అదే అర్థం కావట్లేదు. ఎవరో పిచ్చిదాన్ని ఉసుగల్పినట్టు కరెక్ట్గా హోమం దగ్గరికే వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరో గైడ్ చేసే ఉంటారు. ఈ పని నిజంగా పిచ్చిది కావాలనే చేసిందా, లేక ఎవరైనా తనతో చేయించారా? ఈ పని యాదృచ్ఛికమా, లేదా ఎవరిదైనా ప్రోద్బలమా? స్వామీజీ కూడా కోప్పడలేదు. పిచ్చిదాన్ని మన్నించి వదిలేశారు. ఎందుకిలా జరిగిందో దీనికి కారకులెవరో గురువుగారికి తెలిసి ఉంటుంది. ఆ పిచ్చిదాన్ని కలిస్తే నిజం తెలిసిపోతుంది. కానీ నేను అంజల్లా వెళ్తే అది నాకే విషయం చెప్పదు. దానికి గీత కంటే ఇష్టం. అలాగే వెళ్తాను. పిచ్చిదానికి మా ఇంట్లో హోమం చేస్తున్నట్టు ఎలా తెలుసు? నీళ్లు తీసుకొచ్చి సరిగ్గా మండే హోమంలో వెయ్యాలని ఎవరో చెప్తే గానీ అలా చెయ్యదు కదా స్వామీజీ. అంటే పూజ ఆగిపోవాలని ఆ పిచ్చిదాంతో ఎవరో అలా చేయించారు. నా అనుమానం నిజమేనా? నిజాన్ని అనుమానిస్తున్నావు అంటే స్వామీజీ, ధర్మ సందేహాన్ని శల్య పరీక్ష చెయ్యకు. కాలమే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది స్వామీజీ. మన తలరాతను భగవంతుడే రాసిపెట్టాడు. దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించటం మూర్ఖత్వం. అంజలి పడుతున్న నరక యాతన అంతా ఇంత కాదు స్వామి. ఇన్ని అరిష్టాలకు మూలమెవరో తెలిస్తే వాళ్ళ అంతు చూస్తాను. ఈ ఆవేశం అరిష్టం కన్నా ఎక్కువ అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. శాంతంగా ఉంటే కష్టాలన్నింటినీ సమాధానపరచవచ్చు.